చాలా మంచిగానే ఉందండి. మాకు ఇప్పుడు మేము గతంగా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకే చేశాము. ఇప్పుడు ప్రస్తుతం మేము కాంగ్రెస్లో వచ్చి అంటే రేవంత్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము ఎంపీ ఎలక్షన్లో కలవడం జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుందండి. అవునండి, తిడుతున్నాడు. ఆయనకేంది ఆ, ఒక రేవంత్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి అయినందుకు ఆయన నార్మల్గా ఏదైనా నిందలేసి ఉత్తగానే తిడుతున్నాడు. ప్రజలు అందరు చూస్తున్నారు కదా, అసలు ఈయన చేసేది అనేది మాకు తెలుస్తుంది కదా. ఫామ్ హౌస్కే పరిమితమా అనేది జనాలే గ్రహించాలి. ఎందుకంటే మనకు ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి అపోజిషన్ లీడర్గా ఉండి కనీసం అసెంబ్లీకి రాకపోవడం అనేది మనకు కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక అపోజిషన్ లీడర్గా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆయన సీఎంగా ఉంటేనే వస్తా, మళ్ళా ఇట్లా అధికారం లేకుంటే రాను అనే లెక్కలనే భావిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికే పరిమితం అన్నట్టు జనాలు గ్రహించాలి. ఖచ్చితంగా అందరికి అయిందన్న 2 lakhs వరకు ప్రతి ఒక్కరికి అయింది. మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక 40 ఇండ్లు వచ్చినాయి అన్నయ్య. వచ్చినాయి, 200 రేషన్ కార్డులు వచ్చినాయి. ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాము. సెంట్రల్లో కూడా మాకు కాంగ్రెస్ రావాలని ఉంది. మాకు ఈ బీజేపీ ప్రభుత్వం నుంచి ఏమి జనాలకు ఏ పరంగా ఉపయోగం లేదని భావించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు 18 నెలల 10 ఏళ్ళలో చేయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు 18 నెలల్లో ఆయన తోచినంత ఏదైనా జనాలకు పేద ప్రజలకు ఏదైనా అందాలని భావన ఆయనలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన కావాలని మేము